ఏంటన్నా అలా డల్లుగా ఉన్నావేంటి? నాన్న, స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటిని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి రోగాలు అనారోగ్యం మన దరి చేరవు. తాగి పడేసిన కొబ్బరి బొండాలు, అరటి తొక్కలు, మురుగునీరు, చెత్త చెదారం, సిగరెట్లు కాల్చి పడేయటం, రోడ్లపై మూత్ర విసర్జన, పాన్ మసాలాలు ఉమ్మివేయటం, చెత్తను దూరంగా వేయాలి. ఆనాడు గాంధీ మహాత్ముడు కూడా అదే చెప్పాడు. మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. చూశారా, పిల్లవాడికి ఉన్న జ్ఞానం మీకు లేకుండా పోయింది. మాటలు చెప్పడం కాదు, ఆచరించాలి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం పాడైపోతే జీవితాన్ని కోల్పోవాలి. అందరు శుభ్రత వైపు ఒక అడుగు వేస్తే అందరూ మహాత్ములు అవుతారు. మార్పు ఎక్కడో నుండో రాదు, మన ఇంటి నుండే మొదలవ్వాలి.